శనార్థులు ఎట్లున్నారులా మంచిగున్నారులే నేనైతే మస్తుగున్నా ఇంకెందుకు ఆలస్యం అర్థలలో కోదాం పాండ్రి మాస్మలన ముచ్చట్లు పవర్డ్ బై సంగీత మొబైల్స్ లోకి స్వాగతం. చెట్లు లేకపోతే మనిషికి బతికే లేదులా, ఎందుకంటే ఇక అందరికి ఎరికేనాయి చెట్లును బతికిస్తే చెట్లు మనల్ని బతికిస్తాయి. ఇక పచ్చని చెట్లు ప్రగతికి మెట్లని ఊకనే అన్న రాసేపుండ్రి. ఇక ఇయ్యాల మరి దీని గురించి ఎందుకు చెప్తున్నా అంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవం. పర్యావరణం మంచిగా ఉంటేనే కదా జీవనాడి కూడా మంచిగా ఉంటుంది. ఇక గందుకే నువ్వులా చెప్పుకొచ్చే ముచ్చట. ఇక మొత్తానికైతే ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు సారు మస్తుగా మాట్లాడుకొచ్చిండు. ఎట్లెట్లా చెయ్యాలి ఏమేం చెయ్యాలి అని పూరాగా చెప్పుకొచ్చిండులా. ఇక సార్ మాటలు సుతా వినద్దాం పాండ్రి. ఇక ఇలా ప్రపంచ పర్యావరణ దినోత్సవం గదనుల్లా గండ్ల భాగంగానే సీఎం చంద్రబాబు సారు మాట్లాడుకొచ్చిండు. రాష్ట్రంలో అడవులను 37% పెంచాల్సిన అవసరం బగ్గున్నదని చెప్పుకొచ్చిండు. గ్లోబల్ వార్మింగ్ అనేది ఇక ఇప్పుడు పెద్ద సవాల్ లెక్కనే మారిందని చెప్పి ఇక ఏడీసీఎల్ పార్కుల వన మహోత్సవం కార్యక్రమాన్ని సురు చేసిండులా. ప్రపంచానికి ఒక పెద్ద సవాల్ గ్లోబల్ వార్మింగ్ అంటే వాతావరణం ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీనివల్ల మీరు చూస్తే వర్షాలు తగ్గిపోతున్నాయి, భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి, సాగు ప్రమాదంలో పడతా ఉంది. తాగునీరు లేకుండా ఎక్కడికక్కడ ఫ్లోరైడ్ కంటెంట్ పెరిగిపోయి అనారోగ్యం పాలవుతున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారాయణ తోటి కలిసి మొక్కలు సుత నాటిండు. అటవీ విస్తీర్ణం పెంచుట్ల దేశానికి ఏపీ ఆదర్శంగా నిలవాలని ఇక మొత్తానికైతే సీఎం సార్ చెప్పుకొచ్చిండు. పోయిన పంకపాటి చెట్లు నరుకుడు తప్ప రక్షించింది లేదని ఇక అప్పట్లో ఉన్న గాలిపంకపాటి సీఎం మీద హెలికాప్టర్లో పోతే కూడా కింద చెట్లు నరికిండ్రు. తర్వాత ఇటీవల గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళకి చెట్లు అంటే తెలియని గవర్నమెంట్. అది చెట్టు వల్ల ఉపయోగం తెలియదు, చెట్లు నరకడం తప్ప చెట్లు పెట్టనే గవర్నమెంట్ అది. ఆ రోజు మనం అందరం మాట్లాడుకున్నాం, ఎక్కడన్నా ముఖ్యమంత్రి హెలికాప్టర్లో పోతా ఉంటే కింద నుండే చెట్లన్నీ ఎగిరిపోతాయి. ఈరోజు నేను వస్తున్నా, మా ఉప ముఖ్యమంత్రి వస్తున్నాడు, ఎక్కడైనా ఒక్క చెట్టు నరుకుతున్నావా తమ్ముళ్ళు చెల్లెమ్మలు మీరే చెప్పమని మిమ్మల్ని అందరూ అడుగుతున్నా. గట్ల నరికేస్తే కొన్ని దేశాలల్లా జైల్లో పెడతారని చెప్పుకొచ్చిండుల్లా. అవు కదా మరి జగ్గులు మీద మోటార్లో పోయినా కూడా కింద చెట్లు నరికిండ్రు. గట్లుండే గాళ్ళ అత్యుత్సాహము. ఇక ఇప్పుడున్న రోజులల్లా చెట్లను బతికిస్తేనే అవి మనల్ని బతికిస్తాయని సీఎం సార్ అయితే చెప్పుకొచ్చిండుల్లా. ఈ ఏడాది 5 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వివరించుకొచ్చిండు. మొత్తానికైతే చెట్లు పెంచడం బాధ్యత, చెట్లు నరకడం దుర్మార్గం. కొన్ని దేశాల్లో అయితే శాశ్వతంగా జైల్లో పెడతారు చెట్లు నరికితే. చెట్టు నరకాలంటే కూడా ప్రభుత్వ పర్మిషన్ ఇస్తే తప్ప చెట్టు నరకడానికి వీల్లేదు. చెట్టు నరికితే మనిషిని చంపినటువంటి నేరంగా చిత్రీకరించి వాళ్ళపైన యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తుంది. అది అయినా ఈ రోజులల్లా ఎట్లున్నదుల్లా ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వినియోగం అయ్యి ప్లాస్టిక్ తగ్గించుకుంటేనే మంచిగా ఉంటుంది. సీఎం సారు చెప్పినట్లుగా జంతువులకు ప్రమాదంగా మారింది ఈ ప్లాస్టిక్. మనం తినే తిండి పండించే పంట మొత్తం ప్లాస్టిక్ మయమైంది. ఇక పచ్చని చెట్లే ప్రగతికి మెట్లని ఊకేనే అన్నారానుల్లా. చెట్లను మనం బతికిస్తే చెట్లు మనని బతికిస్తాయి. ఇక ఈ ఇథనాల్ కంపెనీ రచ్చ అయితే మస్తుగా ముదురుతుంది. ఒక పక్క రైతన్నలేమో ఈడగట్టకుండ్రి పచ్చని పంట పొలాలు వండే జాగలు తీసుకొచ్చి మొత్తం కాలుష్య కారకాలు ఎత్తమంటే ఎట్లుంటది చెప్పుండ్రి. మేమెంత మొత్తుకున్నా మా మాట ఇంటలేరు. కాదు ఖచ్చితమని ఇష్టం వచ్చినట్టు చేస్తే మేమైతే వెనుకకు తగ్గేదే లేదని చెప్పి మొత్తానికైతే గల్ల ఆందోళన బాట పట్టిండ్రు. గీ ముచ్చట ఎరికే గాని ఇది ఇంత ఘట్టమైందుల్లా. అవు మరి చెప్తే సుత ఇంటలేరని చెప్పి అందరు కలిసి ఒకటే కాడ మొత్తానికైతే ఆందోళన బాట పట్టిండ్రు. ఈడ కట్టేది లేనే లేదు అని చెప్పి ఎక్కడికక్కడ మొత్తం తీసి పడేసిండ్రు. ఇప్పటికే కంటైనర్ కు నిప్పు పెట్టిన ముచ్చట అందరికి ఎరికే కదా. ఇక మొత్తానికైతే కడితే ఊకోము ఎంతకైతే గంతకు ఇక తెగించి కొట్లాడతాం తప్ప ఇతనాలు ఫ్యాక్టరీ వెంటనే పెట్టద్దని చెప్పి మొత్తానికైతే రైతన్నులు గట్టిగానే కూస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న ఊరోళ్ళు జనాలు ఓ కాడ పోగాయి మొత్తానికైతే ఆందోళన చేపట్టిండ్రు. దండిగా అవుతుంది రచ్చ. ఇక చూద్దాం పాండ్రి.
ఇక ఈ ఇతనాలు ముచ్చటైతే అందరికి ఎరికేనులా రైతులు మస్తుగా వ్యతిరేకిస్తాన్రు. ఈ జవడము ఇంకింత ముదిరింది. పచ్చని పంటలు వండే భూములల్లా కాలుష్యకారక ఇతనాలు కంపెనీ ఎట్లేర్పాటు చేస్తారని వ్యతిరేకించుకుంటా చేపట్టిన ఆందోళన ఇంకింత గట్టిపడ్డది. పోన్రి చర్చలు సంప్రదింపులు ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే దౌర్జన్యంతో కంపెనీ ఏర్పాటుకు ప్రయత్నించిన యాజమాన్యం మీద జనం తిరగబడ్డారు. ఇక శాంతియుతంగా చేద్దామన్నా కూడా నిరసనలకు పోలీసులు అత్యుత్సాహం చూపించుడుతోటి జనాగ్రహానికి కారణమైపోయిందుల్లా. ఊరోళ్ళంతా జనాలంతా ఏకమై ఇక పక్కపొంటున్న ఊర్లు జనాలు ఏకమయ్యి కంపెనీ కోసం చేసిన యత్నాలను మొత్తం తిప్పి కొట్టిండ్రు. బండ్లను ధ్వంసం చేసి కంటైనర్ కు నిప్పు పెట్టిండ్రు. ఇథనాల ఫ్యాక్టరీ అని తయారు చేయనికే వస్తున్నారు. కాబట్టి మాకు ఇథనాల ఫ్యాక్టరీ వల్ల మాకు ఇబ్బంది కలుగుతుంది. మా పచ్చని పంట పొలాలు దెబ్బతింటాయని మేము గవర్నమెంట్ ఎంత మొరపెట్టుకున్నా 6 నెలల నుంచి వద్దని మేము అంటున్నా వాళ్ళు సరే అంటారు. మళ్ళీ స్టార్ట్ చేస్తారు. లేదా మేము తీసేస్తామని ఆఫీసర్లు చెప్తారు. మళ్ళీ తెచ్చేస్తారు. మిషన్లో ఇవి ఈరోజు అన్ని తెచ్చినారు. మాకు ఇబ్బందిగా అన్నట్ట ఇతరుల ఫ్యాక్టరీ రద్దు చేయాలని కోరుకుంటున్నాం. ఇక అద్దయ్య లక్కమ్మ అంటే ఊకోకుండా గింత ఆగం చేస్తామంటే నడుతుందా అనుల్లా? పంటలు వండించుకునే కాడ కాలుష్యం బారిస్తామంటే ఎట్లుకుంటారు చెప్పుండ్రి. 12 ఊర్ల రైతులు శాంతియుత నిరసనకు పిలుపునిచ్చిండ్రు. ఇక దీనికి ప్రజా సంఘాలు గల సంఘీభావం సుత తెలిపినాయి. గాలిపంక పాటోళ్లకు గట్టిగా బుద్ధి చెప్పిన సుత ఇక అయినా ఇంటలేరులా. పబ్లిక్ మొన్న ఎలచ్చల్లనే మొత్తానికైతే ఇంటికి దోలిండ్రు. ఓ కొడితే దెబ్బ తేలుకునేటట్టుందా? 10 కొండే. ఇక ఇంకింత ఆగం చేస్తే ఆ కొండు కూడా ఉండయి, మొత్తం ఊడిపోతాయి. ఇప్పటికే ఆ పంకపాటి గాలి మొత్తం పోయింది. ఇక ఆ పంక రెక్కలన్నీ ఇరిగిపోయినాయి. అయినా ఇలా చేతులు మాత్రం మాంతలేవు. ఇక ఇదే ముచ్చట మీద మంత్రి రామ్మోహన్ నాయుడు బగ్గ పైరైండుల్లా. ఈ గాలిపంక పాటోళ్లకు జనాలు ఎంత బుద్ధి చెప్పినా కూడా కొంచెం కూడా శరం వస్తలేదని చెప్పి ఇక పర్యావరణ దినోత్సవం సందర్భంగా చెట్లను సుత నాటిండు. అక్కడనే మాట్లాడుకొచ్చిండు. ఇనుకోనద్దాం రారుల పోతే అబ్బా. ఇక జనాలు ఎలక్షన్లల్లా పంక పాటోళ్లకు సావు దెబ్బ కొట్టిన సుత బుద్ధత్తలేదని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుకొచ్చిండు. ఇయాల ప్రపంచ పర్యావరణ దినోత్సవం కదా, ఇక శ్రీకాకుళం కాడ మొక్కలు నాటిండు సారు. గక్కనే గీ మాటలు మాట్లాడుకొచ్చి పంకపాటి మీద మస్తుగా పైరైండు. వెన్నుపోటు అనేది ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసినటువంటి దినం. బహుశా వాళ్ళే గుర్తు చేసుకోవాలి. ఈ రోజు వాళ్ళకి ఎందుకు 11 సీట్లకే రాష్ట్ర ప్రజలు పరిమితం చేశారనేది. రాష్ట్రంలో కూటమి పాలనతోటి జనాలు బాగా సంబరపడతాండ్రు. ఏపీకి మోడీ చంద్రబాబు పవన్ల కాంబినేషన్ ఒక బ్రాండ్ అని చెప్పి ఇక మొత్తానికైతే దాండిగా మాట్లాడుకొచ్చిండు. మనం కూడా ఇందాంపా అండ్రి. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనం తీసుకుంటే ఒక అమరావతి కానీ, పోలవరం కానీ, రైల్వే జోన్ కానీ, స్టీల్ ప్లాంట్ కానీ ఇవన్నీ కూడా అసలు జరగవు అన్నటువంటి కార్యక్రమాలు, అసాధ్యం అనే కార్యక్రమాలని ఈరోజు కూటమి ప్రభుత్వంలో మేము సాధించుకున్నాం. ప్రజల తాలూకు అభిమానం ఉంది. ఆగో ఇన్నరానుల్లా హావు జగ్గులు జర్రంతా చెవులు పెద్దగా చేసుకొని నువ్వు మరి. కాకపోతే ఏంది చెప్పు, ఏం చేసినావు నువ్వు? ఏపీని రావణ కాష్టం చేసి పెట్టావు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేసుడు, శాంతి భద్రతలకు విఘాతం కల్పించుడు, ఇక గీ మొత్తం బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసినాయి. జగ్గులు కుట్రలు మొత్తం గివ్వని బగ్గ పైరైండులా. జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఈ రోజు ప్రయారిటీ ఏంటి? పెట్టుబడులేవి రాకూడదు, శాంతి భద్రతలు అసలు సరిగ్గా ఉండకూడదు. రాష్ట్రంలో ఏదో ఒక కార్యక్రమాన్ని మనం విమర్శిస్తూ అసలు ఏదో జరిగిపోతుంది అన్నటువంటి మాయాజాలం ఒకటి రాష్ట్రంలో సృష్టించాలి. మీరు గత సంవత్సరంలో జరిగినటువంటి ప్రోగ్రామ్స్ తీసుకోండి, అన్నీ ఈ కేటగిరీలో వచ్చినవి తప్ప కన్స్ట్రక్టివ్గా రాష్ట్రానికి మంచి చేసే ప్రోగ్రాం ఒక్కటి కూడా ఇన్వాల్వ్ అయ్యి లేదు. నా సూచన ఏంటంటే ఇలాగా ఇది చేస్తే 150లో 5 తీసి 11 చేశారు, 151లో ఈ 11లో 1 తీసి 1 చేస్తారు. అది ఇప్పటికైనా పంకపాటి నేతలు తీరు మార్చుకుంటే మంచిది. లేకపోతే 11 సీట్లు కాస్త 1 సీట్కే పరిమితం చేస్తారని మొత్తానికైతే దాండిగా హెచ్చరించుకొచ్చిండు. అయినా జగ్గులు ఇంటడానులా ఎవలని మాటలు చెప్పినా చెవు మీద పెయిన్ వారినట్టు కూడా ఉండదు ఆయనకు. ఎందుకంటే ఆయన జగ్గులు కదా. మందులే నీ రోగమో ఇది మంది ఎంట పడ్డదో, మాయదారి రోగమో జనులను ఆగంజెత్తున్నదో. ఇగో ఇట్లా పాటలు వాడుకుంటా
భారాలు మోసుకుంటా దూరాలు పాటించుకుంటా గప్పుడు ఎంత తక్లీఫైంది చెప్పుండ్రి. గదేనుల్లా కరోనా పురుగు గురించి చెప్తున్నా. అది వచ్చినాక 3-4 ఏళ్ల దాకా తేరుకున్న దెబ్బ పడ్డదా, ఎక్కడోళ్ళక్కడ పిట్టెలు రాలిపోయినట్లు, ఎండకు ఆకులు రాలిపోయినట్టు రాలిపోయినరు. ఒకళ్ళు ఇంటికి పోవులు లేదు, ఒకళ్ళని కలుసులు లేదు, ఒకళ్ళని చూసులు లేదు. తుమ్మినా దగ్గినా జ్వరం వచ్చినా సరదైనా దూరం అన్నట్టు ఎక్కడోళ్ళక్కడ దూరం అయిపోయినరు. అంత దగ్గి మంచిగుందనేట అల్లా మళ్ళొత్తాంది. మర్చిపోయినరా ఎట్లా నేను ఈయనే ఉన్నా అని చూపించుకునే తందుకో మన్నోనుల్లా. రోజుకింత అక్కడ ఇక్కడ అనుకుంటా కరోనా పురుగు బగ్గనే వ్యాపిస్తాందట. జర పైలంగుండుర్రి సుమి. ఓష్ని పాడుగాను గీ ఏపీ దిక్కు కరోనా కేసులు మెల్లమెల్లగా పెరుగుతూనే ఉన్నాయట. ఇక కొత్తగా విశాఖ కాడ 14 ఏళ్ల పిల్లగానికి కరోనా వచ్చినట్లయితే గుర్తుపట్టిండ్రు. కరోనా లక్షణాలతోటి చికిత్స కోసం వచ్చిన పిల్లగానికి వైద్య పరీక్షలు చేసిండ్రట. ఇక గండ్ల పాజిటివ్ వచ్చుడుతోటి కరోనా అని మొత్తానికైతే చెప్పుకొచ్చిండ్రులా. ఇక 1-2 24 గంటలలో ఎక్కడెక్కడ ఎన్ని కేసులు పెరుగుతున్నాయో తెలియకుంటున్నది. ఈ రోగం పురుగు చెయ్యంగా మొత్తం ఆగమే ఉన్నది కదా కథ అంతా. ఎక్కడ యూత్ అక్కడ పాక్కుంటూనే ఉన్నది. పోన్రి ఇన్నొద్దుల దాకా దీని బాధ లేదని ఎంతైతే మంచిగున్నారో ఇక ఇప్పుడు దీనితోటి మళ్ళా భయాందోళనలు అవుతున్నాయి. ఇక ఎక్కడికక్కడ డాక్టర్లు అయితే మన జాగ్రత్తలు మనం ఉండాలని చెప్పుకొస్తున్నాం గాని ఇదేమో ఇంకో దిక్కు పెరుగుతూనే ఉన్నది. పోన్రి ఇక దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుకుంటా అచ్చుడితోటి భయపడుతుంది పబ్లిక్ మొత్తము. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4000 దాటినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పుకొచ్చింది. దేశంలో గడిచిన 24 గంటలలో 1235 ఇక కోవిడ్-19 కేసులు నమోదైనాయట. ఇక ఇప్పుడు యాక్టివ్ కేసులు 4866 ఉన్నట్లు అధికారులు అయితే చెప్పుకొత్తాండ్రు. ఇక ఇంకో దిక్కు అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పుకొత్తాంది. తగినంత ఆక్సిజన్, వెంటిలేటర్లు, పడకలు, తప్పనిసరి ఔషధాలు సిద్ధం చేసుకోవాలని చెప్పుకొచ్చింది. ఇక జనాలైతే శుభ్రతను పాటించాలి. పానం మంచిగా లేకపోతే ఎక్కువ మంది గుమిగూడే జాగలకు పోవద్దని చెప్పుకొచ్చింది. ఇక జర పైలంగుండూరి మాస్కులు పెట్టుకొని ఇక మేం చేసినాం చక్కదనాల పాలన అని చెప్పి ఎన్నుపోటు పెట్టుకున్నారు ఓ కార్యక్రమం. హౌ జగ్గులు కొంచెమన్నా శరం ఉండాలి కదా. వెన్నుపోటు ఏంది చెప్పు. వెన్నుపోటు నువ్వు కదా ఏపీ జనాలకు వెన్నుపోటు ఓరిసినావు. నువ్వు కదా వెన్నుపోటు అంటే ఏంటిదో వాళ్ళకు చూపించినావు. ఓ గదవలకు చేతులు పెట్టి నెత్తి మీద చేతులు పెట్టి ఒక్కసారి గెలిపియుర్రి నేనేందో చూపిస్తా అని సినిమా డైలాగులు బగ్గ కొట్టినావు గాని నువ్వు చేసిందేంది 5 ఏళ్ల పాలనలా. నీ సక్కదనం సావిట్లేవోను గింత ఆగముంటదా. ఇక నీ లెక్కలు ఎక్కడికక్కడ కట్టి పెట్టుకునే ఉన్నారు పబ్లిక్ సుత. అందుకే నీ గట్టిగా బుద్ధి చెప్పిండ్రు అని చెప్పి మొత్తానికైతే బొబ్బిలి ఎమ్మెల్యే మస్తుగా గరమైండుల్లా. ఇక చూద్దాం పాండ్రి. కొంచెమన్నా శరం ఉండాలి పంకపాటోళ్లకు. ఏం వెన్నుపోటు పాడుగాను. వీళ్ళు ఏం చేసిండ్రని వాళ్ళకి వెన్నుపోటు ఓడాలి. జనాలకు వెన్నుపోటు ఓడిచింది గాలిపంక పాటోళ్ళు కాదా. మళ్ళా కొత్తగా గీళ్ళు ఎన్నిపోటు పెట్టుకున్నాడు తిరుగుడేంది చెప్పు. దయ్యాలు వేదాలు వాలించినట్లు లేదా కథ అని చెప్పి గాలిపంక పార్టీ మీద బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన మస్తుగా ఘాటు వాక్యాలు చేసుకొచ్చిండు. మళ్ళీ వెంటనే మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే రివర్స్ గేర్ వేసి సంవత్సరానికి 200 రూపాయలు చొప్పున 5 సంవత్సరాలు పెంచారు. మీరు నీతి నిజాయితీ గురించి మాట్లాడటం ఏంటి? పేదోడు కొనుక్కునే లక్షలాది మంది ప్రజలు ప్రతిరోజు అన్నా క్యాంటీన్ తింటే 5 రూపాయలకి చౌక మంచి నాణ్యమైనటువంటి భోజనం తింటుంటే మీరు దాన్ని డిస్కంటిన్యూ చేసి పూర్తిగా దాన్ని నీరు కార్చి అన్నా క్యాంటీన్లే ఎత్తిశారు. మీరు చౌకదారులు రేషన్ దుకాణాలు ఇంటింటి డెలివరీ గురించి మీరు మాట్లాడటం ఏంటి? ఒక పిడికిడి మట్టిపోసారు ఒక రోడ్డు. ఇక ఏపీలా 5 దోశల మన్ను మొత్తం జనాలు కలిపి ఎత్తిపోసిన జగ్గులకైతే శరం రాదాసో. 5 ఏళ్లు వంచన చేసి రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి నెట్టిన జగ్గులు జనాలకు ఎన్నుపోటు ఓడిచిండని మస్తుగా గరమైండు. మరి నువ్వు అదిగనే కదా గీ మాటలన్నీ వాజీవే. అవు జగ్గులు ఏం చేసినావు చెప్పు నీ పాలనలా. ఇక మళ్ళా సీఎం చంద్రబాబు అనువంతోటే మళ్ళా రాష్ట్రం గాడిన పడ్డది. ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటా బయటకత్తాండ్రు. రాష్ట్రానికి చంద్రబాబు అన్ని దిక్కుల నుంచి వెళ్ళి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తా అంటే పంకపాటోలు ఎన్ని పోటనుడు ఎంత దాకా కరెస్ట్ చెప్పుండ్రి. ఇవాళ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లే పరిస్థితి సంవత్సరాల్లో ఏం అద్భుతాలు జరగవు. అది కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా ఈ రాష్ట్రానికి ఒక బంగారు భవిష్యత్తు ఇద్దామన్నటువంటి రాష్ట్ర ప్రజలకి ఒక మెరుగైనటువంటి జీవన విధానం ఇద్దామని పునాదులు చకచకా పడుతున్నాయి. మీరు అవునన్నా కాదన్నా మీరు ఏమనుకున్నా ఇచ్చినటువంటి ప్రతి హామీని మీలాగా రాష్ట్ర ప్రజలకు మోసం చేయకుండా తప్పకుండా ఈ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను.
గిట్లుంటది గాలిపంక పాటోళ్ళ కథ. చేసేటి మొత్తం ఆగం పనులు, మళ్ళా చెప్పుకొని తిరిగేటి గీసొంటి ముచ్చట్లు. ఎన్నుపోటు ఒడిచింది పబ్లిక్ గీలేనాయే. 5 ఏళ్లు పాలనిస్తే గమ్మతి ఎత్తమని గాడి తప్పి మొత్తం ఆగం చేపిచ్చిండ్రు. ఇక పొడిచిందే పబ్లిక్ పెద్ద ఎన్నుపోటు. మళ్ళా ఎన్నుపోటని పట్టుకొని తిరిగితే పబ్లిక్ కోపం రాదానుల్లా? సప్పుడు లేదు సై లేదు ఊకున్నారేమో అని సప్పుడు దానికుండేరు. ఊకునే ముచ్చట్నే లేదు. ఎక్కడన్నా గిది కబ్జా అయిందని తెలిసినా చెరువులు నాలాలు ఆక్రమణల గురించి ఏ ముచ్చట నినబడ్డా, అక్రమంగా బిల్డింగులు కట్టిండ్రని తెలిసినా ఇక బుల్డోజర్లు పట్టుకొని రావాలా, ఎక్కడికక్కడ గులగొట్టాలా. గీ ముచ్చటే చెప్తేనే అర్థమవుతుంది కదా. హైడ్రా గురించే చెప్తున్నా. అవునుల్లా, ఇక మొత్తానికైతే హైడ్రా కూల్చివేతలు మళ్ళా సురి చేసింది. దండిగా చేస్తాంది అనుకోరాదుర్రి. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతోటి పట్నంలో మళ్ళా కూల్చివేతలు చేస్తుంది. ఎక్కడ వేసిండ్రు, ఏమైంది, ఏం ఆక్రమించిండ్రు, ఎన్ని బిల్డింగులు గులగొట్టిర్రు, పురాగరుచుకొనొద్దాం పాండ్రుల్లా. ఇక హైడ్రా పేరు చెప్తే భయపడనోళ్ళు ఉండరుల్లా. ముఖ్యంగా చెప్పాలంటే బడా బాబుల గుండెలల్లా పెద్ద బండేసినట్టే అవుతుంది. ఎందుకంటే ఎక్కడికక్కడ ఆక్రమణలు చేసుకున్నోళ్ళు ఏం చేస్తారు చెప్పుండ్రి. హైడ్రా చేతుకు జిక్కుతే మొత్తం శ్రీలంకల్లా మౌడే ఉంటది కథ అంతా. ఇక హల్వాల్లా హైడ్రా దూకుడు పెంచింది మళ్ళీ త్యాప. హల్వాల్ కాడున్న చిన్నరాయన చెరువు ఆక్రమణల భరతం పడుతుంది చూడుండ్రి. ఇక మొత్తానికైతే ఎక్కడికక్కడ కూల్చివేతలు చేపట్టిండ్రులా. ఇంకా హైడ్రా వచ్చిందంటే చాలు, ఎవ్వరికి ఈనేది లేదు, ఎవ్వల కూకునేది లేదు. బుల్డోజర్లు దేవాలే, ఆక్రమణ జరిగిందంటే చాలు ఎక్కడికక్కడ కూల్చేయాలి. ఒకటే త్యాప 3 బిల్డింగులు కూల్చేసిందుల్లో హైడ్రా. అక్కడ ఉన్నోళ్ళ ఫిర్యాదుతోటి రంగంలోకి దిగి అక్రమ కట్టడాలను నేలమట్టం చేసిండ్రు మొత్తానికైతే. ఇక ఇప్పటికే మస్తు సార్లు చెప్పుకొచ్చిండ్రు. కుంటలు చెరువులు అక్రమంగా బిల్డింగులు కడతామంటే ఊకునేది లేదు. జాగని కబ్జా చేసుడు, ఇక్కడక్కడ వేసుకుంటాం పైసలు ఇచ్చి నమ్ముకుంటామంటే ఏడికేంచైతుంది. ఓళ్ళ చేతులు దడిపినా ఊకునేది లేదు. అటెనక సిక్కి చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటామంటే నడుస్తాది. మేం చేసుకునే పని మేం చేసుకుంటా పోతామని ముందుగానే చెప్పింది. ఇక ఎక్కడన్నా ఆక్రమణ అనే ముచ్చటిన పడితే చాలు హైడ్రా పోయి అక్కడ ఉంటున్నది పోండ్రి. ఇక ఈ త్యాప కాలం గురించి అయితే చెప్పనవసరం లేదు. ఎండాకాలం సుత ముందే వచ్చింది. ఎండాకాలం పోలేదు, ఆనకాలం వచ్చింది. ఇక అందరు కూడా మస్తుగా మురిసిపోయారు, ముంగటనే వచ్చింది ఎండలు తగ్గినాయి అని చెప్పి. కానీ ఒక ఆడ ఇంత వాతావరణం ఉన్నదుల్లా. మొన్నటిదాకా పుల్లు ఎండలు, అట్లనే మస్తుగా వానలు. ఇక ఇప్పుడు ఏమైందో ఎరికేనా, మే నెలలా బగబగ మండాల్సిన బాణుడు తగ్గుముఖం బట్టి ఆనలు పడ్డాయి. ఇక ఏమున్నది, జూన్ రాగానే బగ్గ ఆనలు ఉంటాయి. ఇక ఎండనే ఉండదు అనుకునే లోపల ఇక రాయలసీమ దిక్కు బాణుడు బగబగ మండుతుండు. హవుల్ల నువ్వదిగానే అక్కడ అవస్థలు గట్లున్నాయి. మొన్నటిదాకా ఆనలు ఎట్లా పడ్డాయుర్రా. 2 తెలుగు రాష్ట్రాలను అట్లా కుట్లం చేసినాయి అనుకోరాదుర్రి. పాపం రైతన్నలైతే మస్తుగా బాధపడ్డారు. ఎండాకాలం సుత ముందుగాలనే వచ్చింది, ఆనకాలం కూడా ముందుగాలనే వచ్చింది. ఇక మొత్తానికైతే ఆనలైతే బగ్గబడ్డాయి. ఇప్పుడు కూడా అక్కడక్కడ కొన్ని జాగాలల్లా పడుతూనే ఉన్నాయి. కానీ రాయలసీమ జిల్లాలో మాత్రం ఇంత అతారణ పరిస్థితులున్నాయి చూడుండ్రి. మార్చి ఏప్రిల్ నెలలనే రాష్ట్రంలో రికార్డు స్థాయిలా పగటి పూట ఉష్ణోగ్రతలు నమోదైనవి బగ్గా. అంతకు మించి ప్రతాపం చూపించాల్సిన బాణుడు మే నెలలాగా అనిపించకుండా పోయిండు. మబ్బులే కనబడ్డాయి ఎక్కడ చూసినా కూడా. దీంతోటి ఋతుపవనాలు దశాబ్దాల చరిత్రలా ఎప్పుడు లేని లెక్కలా ముందే మురిపించినయుర్రా. దంచి కొట్టిన ఆనలతోటి నదులల్లా వరద వంగి ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయి. కానీ ఇప్పుడు గదేది లేదు. సీన్ రివర్స్ అయ్యి సూర్యుడు మళ్ళా బగ్గుమంటాడు చూడుండ్రి. కావాలంటే పాపం గాడా అది చూసిన రానుల్లా. అప్పుడే ఆనా అప్పుడే ఎండ. రాయలసీమ జిల్లా దిక్కు వింత వాతావరణం తోటి పబ్లిక్ అయితే పరేషాన్లున్నారు. మొన్నటిదాకా దండిగా పడ్డ ఆనలు మలసలబడి బగ్గున లేతాడు సూర్యుడు. ఏందో గీ కాలం అని చెప్పి పరేషాన్ అవుతుండ్రు పబ్లిక్. ఇగో ఇవన్నట్టులా ఇయాల్టి మాస్ మలన ముచ్చట్లు పౌడ్ బై సంగీత మొబైల్స్. చూస్తూనే ఉండుర్రి మళ్ళీ రేపు ఇయాల్టి దాకా. ఇగుంటా ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళీ రేపు కలుద్దాం.